ఇంట్లో ఏమేమి ఉన్నాయి వంట చేయడానికి? ఇప్పుడు నాకేమైనా వంట చేసి పెడతావా? ఇద్దరం వచ్చాం, నాతో పాటు ముగ్గురు ఉన్నాం. అమ్మ రా ఏదో ఒకటి వండుతాను. మరి రైస్ ఏ రైస్తో వండుతావు? ఒక కోట బియ్యమే. కోట బియ్యం నాకు పడవు. మరి ఎలాగా? మరి సన్నాల బియ్యం తింటాను. లేవు. మరి తెప్పించావు 200 అవి కూడా. అది మరి అక్కడొక్కడ ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడ ఆ బియ్యం అయ్యి అరుగుతాను. మరి ఎగరలాగా ఆవిడ తొంగు చూస్తుంది ఆవిడ. కుమారి బియ్యం తెచ్చాకెత్తాను. 2 కేజీలు బియ్యం ఇయ్యమ్మా. సరే ఎప్పుడు తింటాను మమ్మ. నాకు అరగంటలో చేస్తాను. మళ్ళీ ఇస్తావా ఆవిడకి బియ్యం? అప్పిస్తావా? మరి ఇప్పుడు తలకెళ్ళకి వస్తాయి కోమట్లో. కోమటలే కదా, వాళ్ళకి బోల్డ్ ఉంటాయిలే, నువ్వెందుకు వద్దా? అయితే నీ ఇష్టం లేదు. మేమైతే అప్పు తీసుకుంటే మళ్ళీ మేము ఇవ్వం. నాకు అలవాట్లేదు అసలు, తీసుకో. నా కోసం బియ్యం అప్పటికి తెచ్చావుగా, మళ్ళీ రుణం తీర్చుకోవాలి కదా. ఇదిగో బియ్యం. ఇక మమ్మ, ఇక కందిపప్పు, రాత్రికి పప్పు అన్నం వండుకో. ఇక మిగతా అన్ని సామాన్లు ఉంటాయి, చింతపండు. నా తల్లి, నా బంగారం, నేను నీకోసమైనా నేను ఊరిక పరితపించేదాన్ని. అది అందుకనే నువ్వు తప్పించావు కాబట్టి నేను వచ్చేసాను అనమాట. నీ మాటలకు పరవశించి ప్రత్యక్షం అయిపోయాను. ప్రత్యక్షమయ్యమ్మ తల్లి, మళ్ళీ ఎప్పుడో కనపడతావు. నేను ఉంటాను పోతాను. ఉంటావు, నీకేం కాదులే, పర్వాలేదు. ఇక ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. వండుకొని హ్యాపీగా తిని సంతోషంగా ఉండు.